ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటే అసలు రేట్లు రోజు రోజుకి కాదు, గంట గంటకి, నిమిషానికి కూడా మారిపోతుంది. అంటే ఈరోజు మార్నింగ్ చెప్పి చూసిన ధర ఆఫ్టర్నూన్ వరకు మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది. మరి ప్రజెంట్ రేట్లు చూసుకుంటే కనుక మరి గోల్డ్ అయితే 1,60,000, ఇంకా వెండి చెప్పాల్సిన అవసరం లేదు, 4 లక్షలకు వచ్చేసింది ఆల్రెడీ. మరి దీని ప్రధాన కారణాలు ఏంటంటారు? అసలు మరి ట్రంప్ కూడా ఒక ముఖ్య కారణం అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని అడిగితే సార్, మరి ఇప్పుడు కంప్యూటర్స్ 1980s 90sలో పెద్దగా ఎవరు లేవు. అప్పుడు ఈమెయిల్ ఐడీలు అన్నీ తక్కువ. ఇప్పుడు ఇన్వెంట్ చేసిన కంప్యూటరు రేపు అనేది మారిపోయింది, ఇవాళ ఉండదు, మారిపోతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఒక ఎన్సైక్లోపీడియా. మనం ఆల్మోస్ట్ జనవరి 2025లో గెస్ట్ స్టార్ట్ చేసాం వీడియోస్. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం చెప్పినట్టు ఆల్మోస్ట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ నేను 2 లక్షలు అనేది 6 months అనుకున్నాను. అంటే జనవరి కానీ ఇప్పుడు 1-2 నెలల్లోనే చాలా మార్పు వచ్చింది. 70,000 75,000 ఉన్నది 1,50,000 అయిపోయింది. ఇప్పుడు 1,60,000, 1,63,000, 1,67,000-68,000 కూడా టచ్ అయింది. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందని నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నది మీ మైండ్లో. ఎక్కడికి వెళ్తుందని చెప్పడం కష్టం. డెఫినెట్గా ఇది డబుల్ అయ్యే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా. ఇప్పుడున్న 1,60,000 చూసుకుంటే 3 లక్షలు దాటిపోతుంది బంగారం. 9-10 లక్షలు ఏమో, కానీ నెక్స్ట్ ఇంక 3-4 నెలలు ట్రెండ్ ఇట్లానే. ట్రంప్ ట్యాక్స్ విధానం, టారిఫ్ విధానం, జియోపొలిటికల్ కండిషన్స్, యుద్ధాలు, ఇన్ఫ్లేషన్, రెపో రేటు, ఫెడరల్ రిజర్వ్స్, గోల్డ్ రిలీజ్ ఇన్ ద మార్కెట్, ఇవన్నీ కూడా సో మెనీ రీజన్స్. సో అందుకనే గోల్డ్ కొనుక్కోవాలంటే నేను ఇప్పుడైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే సేమ్ డైలాగ్, ఒకసారి న్యూటన్ లా ప్రకారం ఒక బాల్ పైకి ఇస్తాం అనుకోండి, టెన్నిస్ బాల్ వెళ్ళడానికి 10 సెకండ్లు పడుతుంది, రావడానికి 5 సెకండ్లు పడుతుంది. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఊహించలేకపోతున్నాం. అంటే 1 yearలో డబుల్ అయిపోయింది, మోర్ దెన్ డబుల్. గతంలో ఇలా ఎప్పుడు పెరగలేదు కదా సార్? పెరగలేదు, లైఫ్ టైంలో పెరగలేదు. లాస్ట్ టైం మనం ఎగ్జాంపుల్ ఇచ్చాం, 1925లో 19 రూపాయలు, 1950లో 100 రూపాయలు, 2000లో 4,000 అంత అనుకున్నాం. అట్లా కరోనా టైంలో 50,000, లాస్ట్ ఇయర్ 70,000, 1,60,000. సో ఇది ఎక్కడ దారితీస్తుందంటే ఇది చాలా ఇన్స్టెబిలిటీ. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఫిగర్. ఏదో ఒక రోజు పడుతుంది. అది నెల రోజుల్లో పడుతుందా, 3 నెలలు పడుతుందా, లేకపోతే ట్రంప్ ఉన్న దాకా ఉంటుందని టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. అంటే ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంత ఫాస్ట్గానే పడిపోతుందని కొంతమంది అంటున్నారు. అది సో అది పెరుగుట కొరకే. దీపం పెడతాం కదా, ఆరేటప్పుడు పెద్ద మంట వస్తుంది. ఇది అలాగే ఉంది. అంటే ఈ పెరుగు ఒక్కసారి పెరిగి మన బాంబు వెళ్తుంది. అప్పుడు పెద్ద ఆయన ఉంటాడో లేదో బిగ్ బాస్ మనకు తెలియదు. సో దట్ ఈస్ మెయిన్ రీజన్ వై ది గోల్డ్. అండ్ రానున్న నెక్స్ట్ ఐ థింక్ February March నుండి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, మ్యారేజెస్, సెలబ్రేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేబీ దే ట్రయింగ్ టు, ఇది ఒక మాఫియా ఉంటుంది. గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, డిజిటల్ మార్కెట్, దేర్ ఇస్ a group of people who control the whole operations. ట్రంప్కి గోల్డ్ రేట్స్ పెరగడానికి ఏంటి సార్ కారణం? ఏంటి అసలు? దే డోంట్ వాంట్. ట్రంప్ గారికి ఏం కావాలి, అందరూ మన కాలు కింద చెప్పులాగా ఉండాలి. ఇలా పెరుగుతూ పోతున్న మన రెవెన్యూ ఇప్పుడు ఏమవుతుంది అని ఎందుకు మెయిన్ రీజన్ లాస్ట్ వీడియోలో చెప్పాను. డాలర్కి ఎగనెస్ట్గా రూపీ వీకెండ్ చేస్తున్నాడు. 90 రూపాయలు అంటే మనం పెరిగింది అనుకుంటాం, పెరగలేదు, మన విలువ పడిపోయింది. మన విలువ ఎప్పుడు పెరుగుతుందంటే 80 రూపాయలు 75 రూపాయల కోసం మన విలువ పెరిగినట్టు. సో ట్రంప్ ఈస్ ట్రయింగ్ టు కీప్ ది ఆల్ కంట్రీస్, 190-200 కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకున్నారు. అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఆల్రెడీ చాలా వ్యతిరేకత. ఒక 3-4 దేశాలు తెలిస్తే మిగతా దేశాలు అన్నీ కూడా దే ఆర్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సరిగా మరి డిమాండ్ సరఫరా ఇష్యూస్ మధ్య వెండి ధర చూసుకుంటే విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు 4 లక్షలు దాటేసింది వెండి, ఆల్రెడీ 4 లక్షలు వచ్చేసింది. ఇంకా వెండికి నెక్స్ట్ రౌండ్ వెండిలో 5 లక్షలు కూడా అవుతుంది. ఎందుకు సార్ వెండి ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తుంది? అంటే వెండి అనేది చెప్పే కదా, వాడే వాళ్ళు ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఒకటి సినిమాలో 300 టికెట్స్ ఉన్నాయి, 3,000 మంది అప్పుడు అయితే అందరికి దొరుకుతుందా? ఎవడు గుండె బలం, కండ బలం, ఇన్ఫ్లుయెన్స్, విటమిన్ ఆర్, విటమిన్ ఏముందో వాళ్ళకి వస్తుంది. వెండి అనేది ఏంటంటే ఒకప్పుడు పూజ సామాను మొత్తం
వెల్ నోన్. ఎస్. ప్లేట్లు, దీపాలు, ప్రమిదలు, గంటలు. ఇప్పుడు అది 10% అయిపోయింది, 90% వేరే యూసేజ్ అయిపోయింది. ఎందుకు? స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది, పెద్దగా స్టెబుల్ లేదు. రియల్ ఎస్టేట్ స్లోగా అయింది. మిగిలిందల్లా గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్. సో రెండోది, భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో కూడా మీకు తెలిసే ఉంటుంది, బ్యాటరీ వెహికల్స్ కొనుక్కుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, యూ నీడ్ నాట్ పే. ఇప్పుడు అమ్మాయిలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఉమెన్స్ పేరు మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు, కన్స్ట్రక్షన్. సో గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ది బ్యాటరీ వెహికల్స్, ఈవీ వెహికల్స్. ఎందుకు? పొల్యూషన్. ఆల్రెడీ ఢిల్లీ హెస్ గాన్, హైదరాబాద్ కూడా తక్కువ ఏం లేదు. ఇలా వదిలి కంట్రోల్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనుషుల ఆరోగ్యాలు, రోగాలు అన్నీ వచ్చేస్తాయి. ఎస్. అదొక రీజన్. ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వాడటం, సోలార్ ప్యానెల్స్, అంటే మార్కెట్లో ఇండస్ట్రీ యూసేజ్ పెరిగింది. దానివల్ల ఏమైందంటే ఇండస్ట్రీ యూసేజ్ పెరిగినందువల్ల సప్లై చేయలేకపోతున్నారు. టారిఫ్ కండిషన్స్, ఎస్. మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్లో రేట్లు పెరుగుతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, జరుగుతుంది కూడా. ఆల్రెడీ పీపుల్ ఆర్ స్టార్టెడ్ సెల్లింగ్ కాపర్ కాయిన్స్, ఫర్గెట్ అబౌట్ సిల్వర్ కాయిన్స్. కాపర్, బ్రాంజ్ కూడా పెరిగే అవకాశాలు. ఇప్పుడే ఎవరైనా ఉంటే డబ్బులు ఉంటే కొనుక్కొని పెట్టుకుని, ఏమో అది ఎక్కడికి వెళ్తుందో. ఇప్పుడు 1500, 1400 ఉంది అనుకుంటే బ్రాస్, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ అట్లా మల్టీఫోల్డ్ 10 times అయిపోద్ది. అంటే మెటల్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి కదా సార్, గోల్డ్ సిల్వర్ తో పాటు కాపర్ కానీ, ప్లాటినం కానీ, ఇవన్నీ కూడా పెరగడం చూస్తున్నాం. టైటానియం ఇవన్నీ కూడా ఒకటి పెరిగితే 100 పెరుగుతాయి, అంటే అన్నీ పెరుగుతాయి. ఎస్. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు గోల్డ్ అంటే ఓన్లీ గోల్డ్ ఉంటుంది, కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అల్యూమినియం అంటే ఓన్లీ అల్యూమినియం, ప్యూరిటీ అందుకే అంటాం, హాల్ మార్క్, ఐఎస్ మార్క్ ఇవన్నీ. సో వెండి ఎప్పుడైతే ఈ పూజ సామాన్ నుండి నెక్స్ట్ అంశాలకు వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ రూపంగా చూస్తున్నారు, ఇండస్ట్రీలో పెడుతున్నారు. అందుకని రేటు ఎన్నడూ లేనట్టుగా గోల్డ్ కంటే ఎప్పుడు 10-20% తక్కువ ఉన్న సిల్వర్ ఎస్. ఈరోజు గోల్డ్కి 4 లక్షలు అంటే చాలాసార్లు. మరి ఫిబ్రవరి 1 బడ్జెట్ రాబోతుంది కదా సార్, బడ్జెట్ లో కూడా ఈ ధరల పైన మార్పు ఉంటుంది, జిఎస్టీ తగ్గిస్తారని చెప్పేసి కూడా కొన్ని అంచనాలు ఉన్నాయని అది చెప్పి భారత్ ప్రయత్నిస్తుంది, భారతదేశం, మోడీ గారు తీవ్రంగా. బట్ అక్కడ అప్లై కావాలి. బట్ డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ దేర్ విల్ రిడక్షన్ ఆఫ్ ప్రైసెస్ ఇన్ నెక్స్ట్ బడ్జెట్ అని అందరూ ఊహిస్తున్నారు. అదే జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ 5 లక్షలు 6 లక్షలు అయితే ఎవరు కొంటారు? సామాన్యులు ఎవరు? ఆత్మహత్యలు తప్ప ఇంకేం ఉండదు. దానివల్ల ఒరిగేది ఏం లేదు, తరిగేది ఏం లేదు. బట్ మోడీ గారిని రియల్లీ షుడ్ అప్రిషియేట్. నేను బీజేపీ, కాంగ్రెస్ కాక పక్కన పెడితే కంట్రీ పాలనని ఒక స్టెబుల్గా, స్థిరంగా తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ట్రంప్ కోసం భయపడే వ్యక్తుల్లో మోడీ గారు ఉండరు, భారతదేశం ఉండరు. కాబట్టి మనం కొంతలో కొంత, గుడ్లో మెల్ల అంటారు, కొంతలో కొంత సేఫ్ అని చెప్పాలి. బట్ అవర్ రేట్స్ ఆర్ గోయింగ్ టు గో అప్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.